ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి. తేదీ 23/2/2026. ప్రభాత పాఠము. పూర్వ తేదీ 30/9/1968. మధురమైన పిల్లలు, తండ్రిని మర్చిపోకండి, అలాగే వారసత్వాన్ని కూడా మర్చిపోకండి. ఎలాంటి కారణం వచ్చినా కూడా చదువును వదిలిపెట్టకండి. తండ్రి ఇక్కడ మనకు చదివిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు కదా. తండ్రిని స్మృతి చేయడం మర్చిపోకండి. సతో ప్రధానంగా అవ్వడానికి వేరే మార్గం ఏమీ కూడా లేదు. ఒకవైపు భక్తి ఉంది, మరోవైపు జ్ఞానము ఉన్నది. ఈ సమయంలో రావణరాజ్యం నడుస్తుంది. ఇప్పుడు పిల్లలందరూ తండ్రి చెంతకు వచ్చారు. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుందని, సద్గతి ఇచ్చే బాధ్యత తండ్రి యొక్క కర్తవ్యమని పిల్లలు అర్థం చేసుకున్నారు. సద్గతి సంగమ యుగంలోనే లభిస్తుంది. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు సద్గతి కొనసాగింది. ఇప్పుడు భక్తి చాలా విస్తారంగా ఉందని మీకు అర్థమవుతుంది. పిల్లలు చాలా శ్రమించాలి. అందరికీ తండ్రి యొక్క సందేశాన్ని తెలియచేయాలి. చాలా తుఫాన్లు వస్తున్నాయని పిల్లలు చెప్తుంటారు. చెడు సంకల్పాలు రాకూడదని వేరే సత్సంగాలలో వికారి సంకల్పం వచ్చిన వెంటనే వికర్మ చేసేస్తారు. అక్కడ దానిని ఆపేవారు ఎవరు కూడా ఉండరు. సన్యాసులు వికర్మలు చేయకూడదని తెలియచేస్తారు, కానీ దానివల్ల కలిగే లాభం గురించి మాత్రం తెలియచేయలేరు. తండ్రి తెలియచేస్తున్నారు, పవిత్రంగా అవ్వండి, ఇందులోనే మీ యొక్క సంపాదన ఉన్నది. తండ్రి ప్రతి కల్పంలో వస్తారని పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి చెబుతున్నవన్నీ కూడా సత్యమైనవి. ఇందులో ఎలాంటి చెడు విషయాలు లేవు. భక్తి గురించి అందరికీ తెలుసు. ఎక్కడ తల వంచి నమస్కరించినా కూడా అక్కడ ధనాన్ని హుండీలో వేస్తారు. బెనారస్లో ఒకే శివాలయం ఉండేది, కానీ ఇప్పుడు చూడండి, ఎంతోమంది దేవతల ఆలయాలు నిర్మించారు. శివబాబా ఒక్కరే అయినప్పటికీ ఇంతమంది దేవీ దేవతల యొక్క దేవాలయాలను నిర్మించారు. దీనివల్ల ఎంతో గందరగోళం తయారవుతుంది. దీని గురించి తండ్రికి తెలుసు. అలా అని తండ్రి ప్రతి విషయాన్ని తెలుసుకుంటారని కాదు. నేను ఎవరి అంతరంగాన్ని తెలుసుకోను అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇక్కడ ఎన్నో కోట్ల మంది నటీనటులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి వారి అంతరంగాన్ని తెలుసుకోవడం సాధ్యము కాదు. తండ్రిని జ్ఞాన సంపన్నులుగా భావించి తండ్రి అందరి హృదయాలను తెలుసుకుంటారని భ్రమపడుతున్నారు. అందరి అంతరంగాల్లో వికారి సంకల్పాలు నడుస్తున్నాయని తండ్రి తెలియచేస్తున్నారు. దాని కారణంగానే మీరు ప్రతితంగా మారిపోయారు. ఈ డ్రామా ఇప్పటికీ 5,000 సంవత్సరాలు పూర్తి చేసింది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. రోజులు, నెలలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు ఇలా కాలం గడుస్తూనే ఉంది. కానీ సత్యయుగము లక్షల సంవత్సరాలు కొనసాగింది అని ప్రపంచంలోని వారందరూ భావిస్తారు. అంటే వారందరూ కూడా అజ్ఞాన నిద్రలో ఉన్నారని తండ్రి తెలియచేస్తున్నారు. వారందరినీ తండ్రి వచ్చి మేల్కొల్పుతున్నారు. జ్ఞానం అజ్ఞానం యొక్క ఆట గురించి పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు మీకు కూడా తెలియదు. తండ్రి అందరికీ హెచ్చరిక చేస్తున్నారు. నివృత్తి మార్గంలో ఉన్నవారు యజ్ఞాలు, తపస్సులు, పుణ్య కార్యాలు చేయకూడదు. జ్ఞానము మీకే లభిస్తుంది కాబట్టి భక్తి కూడా మీరే చేయాలి. వారికి జ్ఞానం లభించదు కాబట్టి భక్తి చేయవలసిన అవసరం లేదు. వారు పరమాత్మలో లీనమైపోతామని మాత్రమే చెప్తూ ఉంటారు. ఎలాగైతే భారతవాసులు తమను తాము హిందూ ధర్మంగా చెప్పుకొని పొరపాటు చేస్తున్నారో, అలాగే వీరు కూడా వారికి అవసరము లేని భక్తిని చేస్తున్నారు. నేటి నుంచి 5,000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల రాజ్యము ఇక్కడే ఉందని పిల్లలు తెలుసుకున్నారు. భారతీయులు మాత్రమే దేవీ దేవతలను పూజ చేస్తారు. మిగతా ధర్మాలన్నీ కూడా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మీ ధర్మానికి ఏమైపోయింది? మీరు ధర్మభ్రష్టులుగా అయిపోయారు. తమో ప్రధానంగా మారిపోయారు. అందరికీ సద్గతి ఇచ్చేవారు తండ్రి మాత్రమే. సాధు సన్యాసులను ఉద్ధరించడానికి నేనే రావాల్సి ఉంటుందని తండ్రి తెలియచేస్తున్నారు. భార్యాభర్తలు ఇరువురు కలిసి ఉండి నిర్వికారులుగా అవ్వడము అసాధ్యమని సన్యాసులు చెబుతుంటారు. ఇది వారికి అర్థం కాదు. కామాన్ని జయిస్తే విశ్వ విజేతలుగా అవుతారని తండ్రి తెలియచేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వ విజేతలే కదా. ఖచ్చితంగా ఎవరో వారిని అలా తీర్చిదిద్ది ఉంటారు. ప్రతి కల్ప సంగమ యుగంలో నేను వచ్చి రాజయోగాన్ని నేర్పుతాను. దాని ద్వారా మీరు నరుని నుంచి నారాయణునిగా, నారు నుంచి లక్ష్మిగా మారుతారు అని తండ్రి తెలియచేస్తున్నారు. కానీ తండ్రిని సర్వవ్యాపిగా చెప్పడము ప్రధానమైన పొరపాటు. ఒక్క పొరపాటు కారణంగా ఎన్నో పొరపాట్లు జరిగాయి. స్వర్గము గడిచిపోయిందని మీరు తెలుసుకున్నారు. స్వర్గం గడిచిపోయి లక్షల సంవత్సరాలు అయ్యిందని మనుషులు భావిస్తారు. స్వర్గము గడిచిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎవరికి తెలియదు. ప్రదర్శనను తిలకించడానికి చాలా మంది వస్తారు, కానీ జ్ఞానాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారిని మన వంశానికి చెందిన వారని భావించాలి. ఎవరు కోపగించుకున్నా కూడా చిరునవ్వుతోనే ఉండాలి. వారిపైన పూల వర్షం కురిపించాలి.
ఎదుటివారు కోపగించుకున్నప్పుడు కోపంతో స్పందించినట్లయితే అది కలహంగా మారుతుంది. కోపగించుకున్నట్లయితే నీటి కుండ కూడా ఎండిపోతుంది అనే సామెత ఉంది. పిల్లలు మీరు ఎప్పుడు కూడా చిరునవ్వుతో జీవించండి. ఈ చిరునవ్వు భవిష్యత్తులో కూడా కొనసాగాలి. హర్షిత ముఖంగా ఉంచుకోండి. ఎంత వీలైతే అంతా మీరు హర్షిత ముఖంగా ఉండండి. మనమందరం కూడా తండ్రి యొక్క సంతానము. ఈ విషయాలను తండ్రి తప్ప మరెవరు వివరించలేరని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. మీకు దృఢమైన నిశ్చయము కలగాలి. అయినా సరే వీరందరి యొక్క ఫోటోను తీయండి. 6 నెలల తర్వాత చూస్తే ఎవరో ఒకరిని మాయ ఓడిస్తుంది. ఇక్కడ చాలా ఫస్ట్ క్లాస్ కుమార్తెలు కూడా ఉండేవారు. వారిని కూడా మాయ మింగివేసింది. ఏనుగును మొసలి తిన్నదనే కథ కూడా ఉంది కదా. ఒక శూద్రుణ్ణి బ్రాహ్మణునిగా చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుందని బాబాకు తెలుసు. భ్రమరిలాగే మీరు శబ్దాన్ని చేస్తూ పరివారంలోని ఇద్దరిని మీ వలె మార్చివేస్తారు. మీరు బ్రాహ్మణులు అలాగే భ్రమరి వలె శబ్దాన్ని చేస్తారు. మీరే నిజమైన వైష్ణవులు, వారు అసత్యమైన వైష్ణవులు. మీరు డబుల్ అహింసకులు, వారి సింగిల్ అహింసకులు. కామమోము యొక్క శత్రువు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఒకరిపై మరొకరు కామ ఖడ్గాన్ని ప్రయోగించడానికి కూడా హింసగానే భావించవలసి ఉంటుంది. స్వర్గంలో హింస, దుఃఖం అనే విషయాలు ఉండవు. అక్కడ పిల్లలు జన్మించినప్పుడు కూడా ఎలాంటి దుఃఖము కలగదు. తండ్రి సన్ముఖంలో కూర్చొని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు తండ్రిని మర్చిపోకండి, అలాగే వారసత్వాన్ని కూడా మర్చిపోకండి. ఏ కారణం చేత గాని చదువును వదిలిపెట్టకండి. తండ్రి ఇక్కడ చదివిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు కదా. తండ్రిని గుర్తు చేయడం మర్చిపోకండి. సతో ప్రధానంగా మారడానికి వేరే మార్గము లేదు. తండ్రిని ఇంద్రజాలికులు అని పిలుస్తారు. తండ్రి స్వర్గాన్ని ఎలా స్థాపన చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. దీనినే అతిపెద్ద ఇంద్రజాలంగా చెప్పవచ్చు. పిల్లలు మీరు కూడా ఇంద్రజాలికులే కదా. తర్వాత జన్మలో మీరు ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఇది కూడా ఇంద్రజాలమే కదా. ఈ చదువు సహజమైనది. మీరు చాలా మంది ఇంద్రజాలికులను చూశారు. చైనా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంద్రజాల ప్రదర్శన చేసి చూపిస్తారు. మీరు ఎక్కడ సేవ చేసినా కూడా అక్కడ ప్రజలు చాలా మంది తయారవుతారు. తండ్రి పరిచయాన్ని తెలియచేయడం కూడా ఇంద్రజాలంతో సమానమే. జ్ఞానాన్ని కొంత అర్థం చేసుకున్నా కూడా అది నశించదు. ఇలాంటి ఇంద్రజాలము మరెవరూ చేయలేరని పిల్లలు తెలుసుకున్నారు. దీని ద్వారా చాలా ధనము లభిస్తుంది, ఆదాయం లభిస్తుంది, అపారమైన సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ లభిస్తుంది. రావణ రాజ్యంలో మనము చాలా దుఃఖాన్ని అనుభవించామని పిల్లలు అర్థం చేసుకున్నారు. జన్మ జన్మాంతరాలుగా మనము చాలా పాపాలు చేశాము, మేము చాలా పాపాలు చేసి ఉంటామని పిల్లలు కూడా భావిస్తున్నారు. మమ్మల్ని పవిత్రంగా చేయమని ప్రపంచమంతా కూడా తండ్రిని పిలుస్తోంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. ఆత్మ స్వర్ణంలాగా మారుతుంది. శరీరం కూడా అలాగే కంచన కాయగా మారుతుంది. ఈ ప్రకృతి కూడా గోల్డెన్ ఏజ్గా పరివర్తన చెందుతుంది. ఈ భారత్ను స్వర్ణిమ పక్షిగా వర్ణిస్తారు. పిల్లలు మీరు ఇప్పుడు జ్ఞాన సాగరుని నుంచి జ్ఞానాన్ని తీసుకుంటారు. శాస్త్రాలలో తర్వాత పక్షుల యొక్క కథలు వ్రాశారు. వాటిని మీరు జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చారు. ఇవన్నీ వింటూ కూడా భక్తి మార్గంలో మీరు కిందికి దిగజారిపోయారు. ఇప్పుడు అలాంటి విషయాలు వినకండి. ఇక్కడ కూర్చొని తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు లైట్ హౌస్ లాగా అవుతారు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఒక కంటిలో సుఖధామాన్ని, మరో కంటిలో శాంతి ధామాన్ని ఉంచుకోవాలి. ఈ దుఃఖ ధామాన్ని స్మృతి చేయకూడదు. బాబా వచ్చి ప్రతి ఒక్కరి నావను తీరం చేరుస్తున్నారు. అందుకే తండ్రి యొక్క సందేశాన్ని ఇవ్వాలి. ఇది చాలా సహజమైనది. సమయం చాలా తక్కువగా ఉందని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము మన రాజధానిని స్థాపన చేస్తున్నాము. స్థాపన జరిగిన తర్వాత ఇక్కడవేవి కూడా అక్కడ ఉండవు. మనం పవిత్రంగా మారి పవిత్ర ప్రపంచానికి వెళ్ళడం కొరకు తండ్రి యోగాన్ని నేర్పిస్తున్నారు. పాత ప్రపంచ వినాశనానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. అందువల్ల సంతోషంగా ఉండాలి. వినాశనం సమీపించినప్పుడు చాలా మందికి సాక్షాత్కారాలు కూడా కలుగుతాయి. అనేక రకాల సాక్షాత్కారాలు జరుగుతాయి. పిల్లల్లో కొద్దిమంది విజిటర్లు కూడా ఉన్నారు, వారసులు కూడా ఉన్నారు. విజిటర్స్ గా వచ్చిన వారికి గౌరవ మర్యాదలు చేయాలి. ఇక్కడ పిల్లలు మాత్రము అందరూ వారసులే. అందువల్ల విజిటర్లు వచ్చినప్పుడు వారిని గౌరవించాలి. అందరికీ అన్ని లభిస్తున్నాయా లేదా అన్నది దీని పరిశీలించాలి. ఒకరిని తక్కువగాను మరొకరిని ఎక్కువగాను చూస్తున్నారు అనే భావన కలగకూడదు. బాబా సేవకు సహాయం చేసిన వారు వచ్చినట్లయితే వారి కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి, వారిని గౌరవించాలి. ఇలాంటి విషయాలలో సందేహించకూడదు. కొద్దిమంది సందేహం కారణంగా చదువును వదిలిపెడతారు. అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా చేయకండి అని తండ్రి
మిమ్మల్ని నిర్దేశిస్తున్నారు. ఇతర విషయాలను వదిలిపెట్టి మీ స్వకళ్యాణం గురించి ఆలోచించండి, లేకపోతే మీ హృదయంలో అసూయ కుడుతుంది. పిల్లలకు అసూయ కలిగినప్పుడు తండ్రి వారిని హెచ్చరిస్తారు. ఇప్పుడు పవిత్రంగా మారి పవిత్ర ప్రపంచానికి వెళ్ళాలంటే ముందుగా సాధనలో నిమగ్నమవ్వండి. చాలా మంది పిల్లలు ఇలాంటి వ్యర్థ విషయాల్లో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు, ఓ పిల్లలు, మీ జన్మల గురించి మీకు తెలియదు, నేనే మీకు తెలియచేస్తున్నాను. అందరికంటే మొదట మీరే ఇక్కడికి వచ్చారు, ఆ తర్వాత ఎన్నో జన్మలు తీసుకున్నారు. ఇది మీ యొక్క చివరి జన్మ. శివబాబా తప్పకుండా మీకే తెలియచేస్తారు, లేకపోతే ఎవరికి తెలియచేయాలి? కేవలము ఈ బ్రహ్మబాబానే ఎలా తయారు చేయగలుగుతారు? మీ అందరికీ తెలియచేసినప్పుడు వీరి ఆత్మ కూడా ఈ చెవుల ద్వారా వింటుంది. అలా కాకపోతే వీరికి తండ్రి ఎలా తెలియచేస్తారు? మీకు తెలియచేసినప్పుడు వీరు కూడా తెలుసుకుంటారు. తండ్రి మనకు చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ప్రతి కల్పములో ఇలాగే చక్రాన్ని పూర్తి చేస్తూ వచ్చాము. ఇప్పుడు డ్రామా పూర్తయింది. ఈ పాత శరీరాన్ని వదిలిపెట్టాలి. మీ ఆత్మ పాతదిగా మారిపోయింది, తమో ప్రధానంగా మారింది. ఆత్మనే అంతిమం వరకు లభించిన పాత్రను పోషిస్తుంది. ఆత్మ యొక్క పాత్ర అవినాశి, కల్ప కల్పము అదే పాత్రను పోషిస్తుంది. ఆత్మకు ఎంత గొప్ప పాత్ర లభించిందో ఒకసారి చూడండి. దీనిని అద్భుతంగా చెప్పవచ్చు. ఆత్మ ఎంత చిన్నదో చూడండి. ఆత్మలోనే సమస్త జ్ఞానము నిక్షిప్తమై ఉంది. అది ఏనాటికి సమసిపోదు. ఇది అవినాశి డ్రామా. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి కూడా ఆత్మల సమక్షంలో కూర్చొని తెలియచేస్తారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవే పాత్రలు పునరావృతమవుతాయి. రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు ఒకే మాదిరిగా ఉంటాయి. ఈ డ్రామా ముందుకు సాగుతూనే ఉంటుంది. మీ యొక్క పాత్ర షూట్ అవుతూ ఉంటుంది. ఇది ముందే రూపొందించబడింది కదా. భగవాన్ వాచ అనే మాట ఉంది కాబట్టి తప్పకుండా భగవంతుడు సన్ముఖంలో కూర్చొని చదివిస్తారు. అంటే వారు గురువుగా అవుతారు. కృష్ణుడిని గురువు అని ఎవరు కూడా పిలవరు. వారే స్వయంగా పాఠశాలకు చదవడానికి వెళ్తారు. ఇవన్నీ కూడా పిల్లలకు సాక్షాత్కారం జరిగింది. మీరు ఇంటికి సమీపంలోకి వెళ్తున్న కొలది మీకు ఆనందం కలుగుతుంది. అలాగే చాలా సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు మిమ్మల్ని ధ్యానంలోకి వెళ్లకుండా ఆపాల్సి వస్తుంది. ధ్యానంలోకి వెళ్ళి విహరించడాన్ని ధ్యానంగా గాని యోగంగా గాని చెప్పలేము. అలా ధ్యానంలో విహరించినట్లయితే ఎలాంటి మార్కులు రావు. భోగును సమర్పించడం అనేది డ్రామాల ముందే నిక్షిప్తమై ఉన్నది. మనము కూడా ధ్యానములోకి వెళ్ళాలి అనే కోరిక ఉండకూడదు. అవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. ఇలాంటి దేవీ దేవతలకు పూజ చేయమని భక్తి మార్గంలోని వారు తెలియచేస్తారు. చండికా దేవి జాతర చూడండి, ఎంతో పెద్దగా జరుగుతుంది. ఒకవేళ ఆమె దర్శనం కలిగినప్పటికీ కూడా దానివల్ల ఏమి ప్రయోజనము? శివుని సాక్షాత్కారాన్ని ఎవరు కూడా చేసుకోలేరు. ఎందుకంటే శివుడు కూడా ఆత్మ వలె బిందువే కదా. వివేకానందుడు తన గురువు ముందు కూర్చున్నప్పుడు గురువు గారి ఆత్మ తనలో ప్రవేశించిందని దర్శిస్తారు. మంచిది. దర్శనం జరిగిన తర్వాత ఏమైంది? వివేకానందునికి సంతోషం కలిగింది. కానీ ఒకరిలో మరొక ఆత్మ ఎలా ప్రవేశించగలదు? అంటే అది కేవలము సాక్షాత్కారం మాత్రమే. రామకృష్ణులు తన భార్యను మాతా మాతా అని పిలిచేవారని చెప్తారు. ఇక్కడ తండ్రి ఏమని తెలియచేస్తున్నారు? పరస్పరము సోదర సోదరులుగా చూసినట్లయితే క్రిమినల్ దృష్టి ఉండదని తెలియచేస్తున్నారు. రామకృష్ణ పరమహంస భార్యను తల్లిగా భావించి క్రిమినల్ దృష్టిని సివిల్ దృష్టిగా మార్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఇంకెవరూ కూడా వారిని అనుసరించలేదు. తండ్రి ఇక్కడ క్రిమినల్ దృష్టి ఉండకూడదని మాత్రమే తెలియచేస్తున్నారు. అయినప్పటికీ కళ్ళు మోసం చేస్తూనే ఉంటాయి. దీనికి ఉదాహరణగా సూరదాస్ కథ కూడా ఉంది కదా. అనేక శాస్త్రాలను మీరు వింటూ వచ్చారు. అవన్నీ కూడా కరుణ రసానికి సంబంధించినవే. జన్మ జన్మాంతరాలుగా మీరు ఎన్నో కథలు వింటూ వచ్చారు. ఇప్పుడు మీది చివరి జన్మ అని తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రి నుంచి స్వర్గం యొక్క వారసత్వాన్ని పొందాలి. వీరు మన తండ్రి. అదే విధంగా చదివించే గురువు కూడా అవుతారు. అలాగే సద్గురువు పవిత్రంగా మారుస్తారు. ఇలాంటి విషయాలు మీకు ఎవరు తెలియచేయలేరు. వీరే అనంతమైన తండ్రి, టీచర్, సద్గురువుగా అవుతారు. కానీ దీని గురించి ఎవరికీ తెలియదు. శివుని మహిమను కృష్ణునికి వర్తింపచేశారు. కృష్ణుడిని చాలా పూజ చేస్తారు. వ్రతాలు, నియమాలు, నిర్జల ఉపవాసాలు చేస్తారు. శ్రీకృష్ణుని యొక్క ధామానికి వెళ్ళడానికి ఎన్నో చేస్తారు. కానీ ఎవరు కూడా వెళ్ళలేరు. వాస్తవంగా ఇప్పుడు మనందరము శ్రీకృష్ణుని యొక్క ధామానికి వెళ్తామని మీరు అర్థం చేసుకున్నారు. అందుకే బాగా చదవాలి. దీనినే సత్యనారాయణ కథ అని కూడా అంటారు. నరుడు నుంచి నారాయణుడుగా అయ్యే మార్గాన్ని మీరు తెలియచేస్తారు. బాహ్య ప్రపంచంలోని వారు భార్యాభర్తలను ఆఫ్ పార్ట్నర్లుగా చూపిస్తారు. స్వర్గంలో వీరిద్దరూ కూడా సుఖంగానే ఉంటారు. ఇక్కడ వాస్తవంగా
నిజమైన హాఫ్ పార్ట్నర్లు లేరు. పిల్లలు లేనప్పుడు మాత్రమే భార్యాభర్తలను హాఫ్ పార్ట్నర్లుగా చెప్పవచ్చు. పిల్లలు ఉంటే వారికి ఖర్చు చేయవలసి ఉంటుంది. భార్య కంటే ముందుగా పిల్లలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు భార్య హాఫ్ పార్ట్నర్ ఎలా అవుతుంది? వారసులకు కూడా వాటా ఇవ్వాలి కదా. ప్రతి ఒక్కరికి తమ తమ భాగము లభిస్తుంది. అందుకే వీలు రాస్తారు. ఎవరు గొడవలు పడకూడదని పంచిపెడతారు. లేకపోతే తగాదాలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఒకరినొకరు చంపుకుంటారు. ఇది కలియుగం కదా. ఇక్కడ చాలా నియమాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భంలో మీరు ముందుగా తండ్రి యొక్క సలహాలను తీసుకోవాలి. మీరు తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత ప్రతి పరిస్థితిలో కూడా శ్రీమతాన్ని అనుసరించాలి. బాబా ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి అని అడగాలి. భార్యాభర్తలు ఇద్దరు జ్ఞానంలో ఉన్నట్లయితే ఇద్దరి యొక్క పని ఒకేసారి సఫలమవుతుంది. ఇద్దరు జ్ఞానంలో ఉన్నట్లయితే ఎలాంటి గొడవలు ఉండవు. చాలా ప్రేమగా నడవాలి. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. కోపం ఉన్నట్లయితే దానిని అవగుణం లేదా అశ్రీ గుణంగా చెప్తారు. మీరు బ్రాహ్మణులు కదా, దైవీ గుణాలు ధారణ చేయకపోతే దేవతలుగా అవ్వలేరు. తండ్రి సన్ముఖంలో కూర్చొని మీరు దేవతలుగా అవ్వడానికి నేర్పిస్తున్నారు. ప్రతి విషయంలో పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తారు. భర్త జ్ఞానంలో లేకపోతే భార్య పైన అణిచివేత జరుగుతుంది. అందుకే కృష్ణ భగవానుడు ద్రౌపదికి చీరలు ఇచ్చినట్లుగా చూపిస్తారు. వాస్తవానికి ఇవన్నీ కూడా జ్ఞాన సంబంధమైన విషయాలే. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతే తర్వాత 21 జన్మల వరకు పతితులుగా కారు అని బాబా తెలియచేస్తున్నారు. మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే. వరదానము స్వరాజ్య అధికారి భవ. మొదట స్వరాజ్యము, ఆ తర్వాతనే విశ్వరాజ్యము. అందుకే మిమ్మల్ని మీరు ముందుగా పరిశీలించుకోండి. మొదటి రోజు పొడుపు కథ నేను ఎవరిని, దీనిని ముందుగా పరిష్కరించండి. ఓం నమః శివాయ.